నమస్తే. ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీల వివాదం నడుస్తుంది. ఈ ఫ్లెక్సీల వివాదం ఏంటనుకుంటున్నారా? అంటే త్రిబుల్ పద్ధతి, అలాగే మెడికల్ కాలేజీలు ఇవన్నీ కలిపి ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల గురించే చర్చ జరుగుతుంది. ఇదే తరుణంలో మెడికల్ కాలేజీలను విజిట్ చేసుకుంటూ ఇటు కూటమి నాయకులు, ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా విజిట్ చేస్తూ తిరుగుతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా. ఈ రోజు నర్సీపట్నం ప్రయాణం పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని తెలిసిన తర్వాత కొంతమంది వైసీపీ నేతలు ఫ్లెక్సీలు పెట్టారు. ఈ ఫ్లెక్సీలు ఇమీడియట్ గా రిమూవ్ చేయాలని చెప్పేసి పోలీసులు కూడా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. కానీ వాళ్ళు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అక్కడ కూటమి ఫ్లెక్సీలు ఉన్నాయి, టీడీపీ ఫ్లెక్సీలు ఉన్నాయి, మీరు వాటిని తొలగించండి, వాటికి పర్మిషన్ ఉందా, మాకు పర్మిషన్ ఉందని అడుగుతున్నారు, వాటికి కూడా పర్మిషన్ ఉందా అని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. చర్చ జరుగుతుంది. ఇదే తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా మీడియా వ్యాప్తంగా కూడా ఒక సంచలనమైన ఫోటో బయటకు వచ్చింది. ఇది పెద్ద హోర్డింగ్ అనమాట. నర్సీపట్నం ఏరియాలో ఈ హోర్డింగ్ పెట్టారు. ఈయనందరూ గుర్తుందా? ఇతనందరికీ డాక్టర్ సుధాకర్, వైసీపీ హయాంలో చనిపోయిన డాక్టర్. ఇది అక్షర సత్యం, వాస్తవాలు అందరికీ తెలిసిందే. అతను ఏ విధంగా హింసించారు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇది నేను ఏ ఒక్క పార్టీకి సంబంధించి మాట్లాడలేదు, యాజ్ ఏ ఓటర్గా మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోను చూడండి. ఈ వ్యక్తి చనిపోయిన మాట వాస్తవం. ఎప్పుడు వైసీపీ హయాంలో చాలా దారుణంగా చనిపోయిన వ్యక్తి డాక్టర్ సుధాకర్. ఇక్కడ ఏం రాశారు? కూటమి ప్రభుత్వం అరేంజ్ చేసిన హోర్డింగ్ ఇది. వైఎస్ఆర్సీపీ నెవర్ అగైన్. మాస్క్ ఇవ్వలేక హత్యలు చేసేవాళ్ళు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడటమా? ప్రజలు తస్మాత్ జాగ్రత్త. అంటే ఇతను ఒక డాక్టర్, గతంలో చనిపోయిన వ్యక్తి. ఈ ఫోటో ఈ విధంగా వేయడానికి వాళ్ళ కుటుంబం నుంచి అసలు పర్మిషన్ తీసుకుందా కూటమి ప్రభుత్వం? అంటే ఇంత ఒక డాక్టర్ని చిత్రహింసలు పెట్టి చంపేసింది వాళ్ళు. ఇతన్ని పావుగా వాడుకొని జగన్మోహన్ రెడ్డి తిట్టడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగాలేదని చెప్పేసి ప్రజలు చీకొట్టి వైన్ షాపుల దగ్గర నుంచి, అతను చేసే కార్యక్రమాల దగ్గర నుంచి, రోడ్ల విషయంలోనో, రెవెన్యూ డిపార్ట్మెంట్ విషయంలోనో, ఐటీ సెక్టార్ విషయంలోనో, ఉద్యోగాల విషయంలోనో జగన్ను చీత్కరించే కూటమికి ఓటేశారు. ఎన్నడూ లేని విధంగా మీకు అత్యంత మెజారిటీ ఇచ్చారు. 175 స్థానాల్లో కేవలం 11 స్థానాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. అలాంటి వ్యక్తి గురించి మొదట్లో మాట్లాడారు, ఒక నెలలో, 2 నెలల్లో, ఒక 4-5 నెలల్లో మాట్లాడారు. అతని గురించి పోస్టులు చేశారు, విపరీతమైన సోషల్ మీడియా ట్రోలింగ్ చేశారంటే అది ఓకే. ఎందుకు? అతని ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బందులు పడ్డారు, ప్రజలు చిత్కరించుకున్నారు, ప్రజలు తిట్టారు, రోడ్లపైకి వచ్చి తిట్టారు, ధర్నాలు చేశారు, ప్రజల్ని హింసించారని చెప్పేసి. అయినా సరే నువ్వేదో చేస్తావని చెప్పేసి, నీ విజనరీ ఉందని చెప్పేసి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి ప్రజలందరూ ఓటేస్తే, మళ్ళీ సంవత్సరంన్నర తర్వాత కూడా ఇలాంటి హోర్డింగ్లు పెట్టి జగన్మోహన్ రెడ్డిని తిట్టడం అనేది సరైన పద్ధతి కాదు. అతను చేయలేకపోతేనే నిన్ను తీసుకొచ్చారు. అంటే ఈ ఫ్లెక్సీలు పెట్టి ప్రజలకు ఏం ఉపదేశం ఇద్దామని చెప్పేసి, ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటున్నారు, ఏం సందేశం ఇద్దామని చెప్తున్నారు? మీరు ఏదైతే తీసుకొస్తారన్న సూపర్ 6 6 గ్యారెంటీలు ఏవైతే సూపర్ 6 ఏదైతే ఉందో, ఈ సూపర్ 6ని అమలు చేయాలి. ఇప్పటికీ గ్యాస్ సిలిండర్ చాలా వరకు మాకు రాలేదు అని చెప్పి మహిళలు చాలా మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఈ గ్యాస్ సిలిండర్ గురించి పట్టించుకోండి. రీసెంట్ గా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఉచితాలు అనేది కరెక్ట్ కాదు, రాష్ట్రం పైన ఆర్థిక భారం పడుతుంది, ఫ్రీ బస్ వల్ల ఎవరికి ఉపయోగం ఉంది? ఎవరికి ఉపయోగం లేదు. దానివల్ల ఇంకో పథకం, లేదంటే దాంతో పాటు ఇంకొన్ని ఉద్యోగాలు కల్పించడం, లేదంటే ఐటీని పిలిపించడం, రాష్ట్రంలో నలుమూలల కంపెనీలు పెట్టించడం, రోజువారీ కూలీ చేసుకునే వాళ్లకు కనీసం నెలకి ఒక జీతభత్యాలు ఇంత వస్తున్నాయి, 10-15 వేలు వస్తున్నాయని చెప్పుకోవడం, ఇవన్నీ గౌరవప్రదంగా ఉంటుంది కదా. ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఏంటి అని ఆయన మాట్లాడారు. అంటే కూటమి ప్రభుత్వం ఏదో చేస్తుందని చెప్తే, ఈరోజు సంవత్సరంన్నర తర్వాత కూడా ఓడిపోయిన వ్యక్తిని, కేవలం 11 సీట్లు వచ్చిన వ్యక్తిని, ప్రజలు చేత్కరించుకున్న వ్యక్తి గురించి మళ్ళీ హోర్డింగ్లు పెడుతున్నారు. ఈ హోర్డింగ్లు కేవలం కూటమి నాయకులకో, టీడీపీ నాయకులకు, జనసేన నాయకులకు, లేదా బీజేపీ కార్యకర్తలు, మీ కార్యకర్తలకు మాత్రమే సంతోషం వస్తుంది. మీ కార్యకర్తలు మాత్రమే ఓటేస్తే గెలవలేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలంతా ఓటేస్తే గెలిచారు. ఆ ప్రజలు దీన్ని ఆస్వాదిస్తారా, స్వాగతిస్తారా? ఆ ప్రజలు దీన్ని ఒప్పుకుంటారా? అంటే గతంలో ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న డాక్టర్ని నిర్దాక్షిణంగా ఆయన చావుకు గురైన వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకించారు. ఈరోజు ఒక డాక్టర్ అయిన వ్యక్తి, చనిపోయిన వ్యక్తిని ఇలా హోర్డింగ్లో పెట్టి ఇతన్ని అవమానించి, ఇతని కుటుంబాన్ని అవమానించి, పక్కన నీ వల్ల కాదు, నువ్వు ఇంట్లో కూర్చో జగన్ అని చెప్పిన ప్రజల యొక్క ఆలోచనలో నువ్వేదో చేస్తావని తీసుకొస్తే ఇదే చేస్తున్నారు. అంటే ఇది ఎన్నడూ లేని వరవడిలో చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్తున్నారని తెలుస్తుంది. ఇలాంటివి చంద్రబాబు నాయుడు ఎంకరేజ్ చేసే పరిస్థితి ఉండదు, గతంలో ఎప్పుడూ లేదు. కనీసం తిడతంటేనో ఇది కరెక్ట్ కాదు, సరిగ్గా మాట్లాడండి, ఎదుటోళ్ళు ఎలా మాట్లాడినా మనం రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఇలాంటి స్వాగతిస్తారా? ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తారా? అరే ప్రజలకు ఏం సమాధానం చెప్తావు? నువ్వు ఇస్తానన్న గ్యారెంటీల పరిస్థితి ఏంటి? నువ్వు చేస్తానన్నది ఏంటి? గత 5 ఏళ్లలో వాళ్ళేవో ట్రోల్స్ చేశారు, వాళ్ళేవో తిట్టారని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ కూడా అదే చేస్తే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి
ఇటు కూటమి ప్రభుత్వ నాయకులకి తేడా ఏముంది? అసలు ఎక్కడైనా వేరియేషన్ కనిపిస్తుందా? గత ప్రభుత్వం ఏదైతే చేసిందో ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. ఇప్పుడు వాళ్ళకి మీకు కంపారిజన్ చేస్తే వాళ్ళు మీరు ఒకటే అనిపిస్తుంది. మెడికల్ కాలేజీలు కట్టారు, ఎవరు కట్టారు ఏంటి అనేది ప్రజలందరికీ తెలుసు. హోర్డింగ్లు పెట్టి, లేదంటే పలానా వ్యక్తి వస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, ఆయన ఫ్లెక్సీలు ఇలాంటివి పెట్టండి, అతను అవమానించాలి. ఇప్పుడు అతను అవమానించడం వల్ల ఒరిగిందేంటి మీకు? ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు ఏం చూస్తున్నారు? ఇలాంటి హోర్డింగ్లు పెట్టి మీ పార్టీ కార్యకర్తలు ఆనందపడతారేమో, రాష్ట్ర ప్రజలు ఆనందపడరు. రాష్ట్ర ప్రజలు దీన్ని స్వాగతించరు. ఇలాంటి వాటిని రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారు? అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి, వీటితో పాటు రాష్ట్రం డెవలప్ అవ్వాలి, ఆర్ఎండ్బి అన్నిటి కూడాను రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇవన్నీ బాగుండాలి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ బాగుండాలి, వీటన్నిటిలో ప్రతిదీ మంచిగా ప్రజలకు అందించాలని కోరుకుంటున్నారు ప్రజలు. ఈరోజు ఇలాంటి హోర్డింగ్లు పెట్టుకుంటూ, ఈరోజు ప్రతిపక్షం కూడా లేని వైసీపీని తిట్టుకుంటూ కేవలం 11 స్థానాలకు పరిమితం చేసిన ప్రజలందరూ కూడా మీకు ఓటేస్తే ఈరోజు ఏం సందేశం ఇస్తారు రాష్ట్రానికి? అంటే మీరొక్కలని కాదు, అది ఏ ప్రభుత్వం అయినా సరే, రేవంత్ రెడ్డి ఉన్నా, కేసీఆర్ ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ఉన్నా, చంద్రబాబు నాయుడు ఉన్నా సరే, ఇలాంటివి ఎంకరేజ్ చేయడం అనేది చాలా తప్పు. ఈరోజు ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రజలకు ఏం సందేశం ఇస్తారు, ప్రజలకు ఏం చెప్తారు అనేది చాలా ముఖ్యమైన అంశం. ఇక్కడ రాష్ట్రం కోసం ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు కర్ణాటకకు సంబంధించిన కొంతమంది ఒక మంత్రి మాట్లాడారు, ఆంధ్రప్రదేశ్ అనేది పారాసైట్ అని చెప్తున్నారు. అంటే పక్క రాష్ట్రం ఏదో, పక్క వ్యక్తుల మీద ఆధారపడి బతుకుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అలాంటి వ్యక్తుల నోళ్ళు మోయించాలి. అలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, ఎవరి మీద మేము ఆధారపడట్లేదు అని గల్లా ఎగరేసుకొని చెప్పాలి. అలాంటి పరిపాలన చేయాలి, కానీ ఇలాంటి పరిపాలన కాదు ప్రజలకు కావాల్సింది. ఇలాంటి హోర్డింగ్లు కాదు. ఎస్, జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయాడు, జగన్మోహన్ రెడ్డి వల్ల కాలేదు. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అప్పులు కుప్పం చేశారు ఆంధ్రప్రదేశ్ని. వాటన్నిటి నుంచి బయటికి తీసుకురావాలి కదా, వాటన్నిటి నుంచి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి కదా, వాటన్నిటిని పక్కన పెట్టేసి డెవలప్మెంట్ ముఖ్యం కదా. ఇది ఎవరికైనా, జగన్కైనా సరే, చంద్రబాబు నాయుడుకైనా సరే, ఎవరికైనా ఇది మంచిది కాదు. ఒక సామాన్య మానవుడిగా, సామాన్య ఓటర్గా ఆలోచించండి. వీళ్ళు చేస్తున్న వ్యవహారాలు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేశారని చెప్పేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెబుతుంది, కూటమి ప్రభుత్వం చేస్తుంది. సో వీటిపైన, అసలు ఇలాంటి పరిపాలన పైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.